అవమానాలు పొందిన కాన్నే సన్మానాలు పొందితే ఎట్లుంటది? ఉద్వేగం ఉప్పొంగుతుంది. ఇక చాలు, ఇంతకంటే ఏమొద్దు అన్నంత సంబరం కలుగుతుంది. రెవెన్యూ ఆఫీసర్లు అంటేనే లంచాలు, రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటేనే అవినీతి అనేది పుట్టించి ఓ సర్కారు రెవెన్యూ ఉద్యోగులను తప్పుపడితే రెవెన్యూ అంటే తెలంగాణకు 2 రెక్కలు అని ఇప్పుడున్న సర్కారు రెవెన్యూ ఉద్యోగులను నెత్తిన పెట్టుకుంటున్నది. వీటన్నిటికీ కారణం రెవెన్యూ సిబ్బంది మూలం అని చెప్పి ఆనాటి పాలకులు మిమ్మల్ని దోషులుగా, మిమ్మల్ని దోపిడీదారులుగా, మీరు ప్రజలను దోసుకోవడానికే రెవెన్యూ శాఖ సిబ్బంది ఉన్నట్టుగా చిత్రీకరించి తద్వారా లబ్ధి పొందాలని ఆనాటి పాలకులు ప్రయత్నం చేశారు. అంతే కదా, ఏమన్నా అంటే రెవెన్యూ శాఖ అవినీతిలో మునిగింది, రెవెన్యూ శాఖలో ఉన్నోళ్ళు చేయబట్టే కొట్టుకునుడు నరుక్కునుడు జరిగింది అని చెప్పి ఎన్నెన్ని నిందలేసిర్రు. ఏం కథ, అసలు ఎందుకు వచ్చినవరా ఈ రెవెన్యూ శాఖలకు అనే ఆలోచన కలిగేటట్టు చేసిండ్రు. దాదాపుగా 65 సంవత్సరాలు మన భూములకు సంబంధించిన వివరాలు, మన భూముల ఖాతాలు, 69 లక్షల కమతాలకు సంబంధించిన వివరాలను ఈ రెవెన్యూ సిబ్బంది కాపాడారు కదా. వీళ్ళే కదా మన హక్కులను భద్రంగా పొందుపరిచింది. ఉన్న పలంగా 2019లో 2018లో మీరు ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ వచ్చిన తర్వాతనే రెవెన్యూ సిబ్బంది అంతా దొంగలుగా, దోపిడీదారులుగా మీకు కనిపించిండ్రా? ధరణితోని దోపిడీ చేస్తున్న విషయం ఒక్క రెవెన్యూ శాఖలకే తెలుసు కదా. అందుకే కుక్కను చంపాలంటే దాన్ని పిచ్చి కుక్కని చేయాలి, అప్పుడే ఈజీగా చంపవచ్చు. గట్లనే రెవెన్యూ శాఖల మీద లేనిపోని నిందలేసిర్రు. ఇవాళ మా ప్రభుత్వానికి మంచి పేరు రావాలన్నా ఈ ప్రభుత్వం తెచ్చిన చట్టం పక్కాగా అమలు జరగాలి అంటే అది మీ ద్వారానే సాధ్యమవుతుంది. అందుకే మిమ్మల్ని ముఖ్య అతిథులుగా మీరందరూ మాతో పాటు అతిథులు. ఈ సమావేశంలో మీరు ప్రేక్షకులు కాదు, మీరు కూడా అతిథులే. ఈ చట్టాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లే బాధ్యత మీ భుజస్కంధాల మీద ఉంది. మా ప్రభుత్వం రెవెన్యూ సిబ్బందిని సంపూర్ణంగా విశ్వసిస్తుంది. మిమ్మల్ని దొంగలుగానో, దోపిడీదారులుగానో, అవినీతి పరులుగానో మేము చిత్రీకరించదలుచుకోలేదు. ఎవరైనా అట్లాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వ్యక్తుల పట్ల కఠినంగా ఉంటుంది ప్రభుత్వం తప్ప ఈ మొత్తం వ్యవస్థ దోషులుగా నిలబెట్టే విధానానికి మీ ముఖ్యమంత్రి, మీ సోదరుడు వ్యతిరేకం అని చెప్పి నేను స్పష్టంగా చెప్తున్నా. అయ్యో చూడుర్రి ఎంత సంతోషంగా సప్పట్లు కొడుతున్నారో. గిది కదా అధికారులకు సీఎం చెప్పాల్సినటువంటి ధైర్యము. ఆనాటి ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు మీరు చూసిండ్రు. శాసనసభలో ఏ విధంగా మాట్లాడిండో, శాసనసభ బయట రెవెన్యూ సిబ్బందిని, రెవెన్యూ శాఖను ఏ రకంగా దూషించడం మీరు చూసిండ్రు. వాళ్ళు లేకుంటేనే వ్యవస్థ నడిచిందా? వాళ్ళు లేకుంటేనే ఎన్నికలు జరిగినాయా? వాళ్ళు లేకుంటేనే తెలంగాణ ఉద్యమం జరిగిందా? వాళ్ళు లేకుంటేనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామా? అన్ని సందర్భాలలో వాళ్ళు కావాలి, కానీ వాళ్ళు మాత్రం దోషులుగా సమాజం ముందు నిలబడాలా? ఇది ఎక్కడి విధానం? ఇగో గిది ఒక నాయకుడు యుద్ధానికి సైన్యాన్ని నడిపించే విధానం. ఇగో గిది యుద్ధానికి సైన్యాన్ని సమాయత్తం చేసే విధానం. ఈ రోజు మంచి జరిగితే నాది, మేము చేసే దోపిడీ ప్రజలకు కనిపిస్తే అది రెవెన్యూ సిబ్బందిదని చెప్పే విధానానికి నేను వ్యతిరేకం. అందుకే ఈరోజు మిత్రులారా మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిచిన నేను మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మా కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తున్నా. మీ ఆత్మగౌరవమే మా ఆత్మగౌరవం. మేము వేరు, మీరు వేరు కాదు. మనందరం కలిస్తేనే రాష్ట్ర ప్రభుత్వం. చూడండి, 1000 ఏనుగుల బలం వచ్చినట్టు రెవెన్యూ ఆఫీసర్లు ఎంత సంబరపడుతున్నారో. ఎప్పుడైనా ఒక వ్యవస్థ బాగుపడాలంటే నిందలేసుడు కాదు, వేసిన నిందలు తప్పని నిరూపించుకునేటట్టు ఛాన్సులు ఇవ్వాలి. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి రెవెన్యూ అధికారులకు గదే ఇచ్చిండు. కొండంత ధైర్యాన్ని ఇచ్చుడే కాదు, ఎంత పెద్ద కొండనైనా ఢీ కొట్టే ధైర్యాన్ని ఇచ్చిండు. గిది కదా ఒక నాయకుని లక్షణం. గిది కదా ఓ నాయకుడే సైన్యమై నడవడం. ఈ సందర్భంగా రెవెన్యూ సిబ్బందికి మా తరపున ఆల్ ద బెస్ట్ చెప్తున్నాం.